ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం తరఫున ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అందరికీ వందనాలు. ఈ కరోనా మహమ్మారి ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాలని తలపెట్టి ఈ లైవ్ క్లాసెస్ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులారా, మీరందరూ కూడా దయచేసి ఈ కరోనా కాలంలో ఎక్కడికి వీలైనంత వరకు బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా ఇంటి దగ్గరే ఉండండి. బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు మాస్క్ ధరించండి. 6 అడుగుల దూరాన్ని 6 అడుగుల దూరాన్ని తప్పనిసరిగా మీరందరూ పాటించండి. ఆ విషయం తెలియజేయడం కోసమే నేను ఇప్పుడు మాస్క్ వేసుకొని మీ ముందుకు వచ్చాను. వేసుకునేటటువంటి మాస్క్ కూడా కొంత క్వాలిటీ ఉన్నది మీరు వేసుకోవాలి. ప్రాణం కంటే ఏది విలువైంది కాదు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు మీ స్నేహితులకు, మీ ఇరుగు పొరుగు వారికి తెలియచేయండి. కరోనా అనేది చాలా భయంకరంగా ఇప్పుడు భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ స్థానికంగా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా విపరీతంగా విస్తరిస్తూ ఉన్నది. కాబట్టి దీనిని మీరందరూ గుర్తుంచుకొని మన తెలుగు విద్యార్థులందరూ చక్కగా ఆరోగ్యంగా ఉండాలని, చక్కగా చదువుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దాం. సో ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ వెరీ గుడ్ ఈవినింగ్. This is K. Suresh, working as School Assistant Social Studies at ZPHS Varanduru, Srikalahasti Mandal in Chittoor District. Dear students, please answer the questions in the live chat. First, observe this picture and name it. Write the name in the chat box. Very good, very good, very good. That is China. Identify this country. So this is African country. China is an Asian country. We have discussed in the part 1 and 2. So this is yes, very good, very good. This is Nigeria. Next, identify this. Anyone? Yes, that is Vietnam. So observe this picture. So in the first and second parts we have already discussed about this map. Dr. Maheshwar Rao garu explained about this map. So observe this color. So from the European countries, so European countries majorly Britain, France, so like that countries, they ruled all over Africa and Asia. సో ఈ యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు ప్రధానంగా బ్రిటన్, ఫ్రాన్స్, నెక్స్ట్ డెన్మార్క్, నెదర్లాండ్స్ ఈ దేశాలకు చెందినటువంటి వాళ్ళు ఏషియన్ మరియు ఆఫ్రికన్ కంట్రీస్ని ఆక్రమించుకొని పరిపాలించడం జరిగింది. కాబట్టి ఆ రంగులో ఉన్నటువంటి బ్రిటన్ ఏ రంగులో ఉంటుందో ఆ రంగు ఆఫ్రికా కంట్రీస్, ఆ ఏషియన్ కంట్రీస్లో, ఆఫ్రికన్ కంట్రీస్లో ఏ దేశాలకైతే వేయబడిందో ఆ దేశాలు
ఆ బ్రిటన్ చేత పరిపాలించబడ్డాయి అని అర్థం. సో ఇప్పుడు బాగా గమనించినట్లయితే సో బ్రిటన్ రంగు మన ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, సో ఇక్కడ ఆస్ట్రేలియా కూడా వేయబడింది చూడండి. సో అదేవిధంగా ఇక్కడ ఫ్రెంచ్ ఈ కలర్ ఎక్కడెక్కడ ఉందో గమనించండి ఆఫ్రికన్ కంట్రీస్లో. సో ఈ విధంగా యూరోపియన్ కంట్రీస్ వారు మిగిలినటువంటి దేశాలని ఆక్రమించుకోవడం జరిగింది అనేటటువంటిది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై వన్ ఏషియన్ కాలనీ ఆఫ్ ఫ్రాన్స్కి చెందినటువంటి ఒక ఆసియాకు చెందిన ఒక కాలనీని గుర్తించండి. ఫ్రాన్స్ వారి చేత పరిపాలించబడిన ఆసియాలో ఒక దేశం ఏది? సో టైప్ చేయండి మీరు అక్కడ. వెరీ గుడ్. సో దట్ ఈస్ వియత్నాం. టుడే we are going to learn about national liberation movements in the colonies. So in that chapter, in the part 3, now we are going to discuss about Vietnam. So majority of the students asked to explain this English session also in Telugu. That's why I am going to explain it in Telugu also. సో మనకు జాతీయ ఉద్యమాలు జరిగినటువంటి అంటే కాలనీస్లో జరిగినటువంటి జాతీయ ఉద్యమాలు ఎక్కడెక్కడ జరిగాయి అనేటటువంటిది మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు వియత్నాంలో ఎలా జరిగింది, ఏం జరిగింది అనేటటువంటి విషయాలను మనం ఇప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చాప్టర్ 15 నేషనల్ లిబరేషన్ మూమెంట్స్ ఇన్ కాలనీస్, 10th class. So this is part 3. ఫ్రీడమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఛాన్స్ టు బి బెటర్. అంటే స్వాతంత్రం అంటే మనం అభివృద్ధి చెందడానికి ఒక మంచి అవకాశం లాంటిది. వెరీ గుడ్. ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దాం. నేషనల్ లిబరేషన్ మూమెంట్స్ ఇన్ కాలనీస్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్ మైండ్ మ్యాప్. దిస్ ఈజ్ చైనా. In this chapter, national liberation movements in the colonies, we have to discuss about 3 countries. First one is China. So in part 1 and part 2, we have discussed about China. Next, now we are going to discuss about Vietnam. Next, third one is Nigeria. So in China, you have already learned about establishing the republic in China. So May 4th movement, what are the aims of the May 4th movement, what are the demands of the May 4th movement? China youth advocated reforms, what are the reforms advocated by the China? We have discussed all these things. CCP, China Communist Party, and Guomindang Party. So what are their aims and how they established the government in China? So all these things we have discussed. Next, Mao Zedong reforms. So he is Sun Yat-sen, and he is Chiang Kai-shek, and he is Mao Zedong. So this part is over. ఈ చైనా భాగానికి సంబంధించినటువంటి విషయాలన్నీ మనం చర్చించడం జరిగింది. ఇప్పుడు మనం వియత్నాంకి సంబంధించినటువంటి పార్ట్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వియత్నాంలో మనం now the colonial experience, civilizing mission, landlordism and peasants, emergence of nationalism in Vietnam, the new republic established by Ho Chi Minh, entry of the United States into the war, and the chemical weapons, napalm, Agent Orange. All these things we have to learn in Vietnam. So he is Bao Dai, he is Ngo Dinh Diem, and he is Ho Chi Minh. So these are the famous personalities in Vietnam. Next, Nigeria.
Nigeria part will explain by our technical team president. He is Mr. Chiranjeevulu from Chittoor district. He is also one of the famous person. He created total QR codes in social studies textbooks also. He lead that team. In Nigeria, British colonialism, tribal groups, Pan-Africanism, parties NPC, NCNC and AG, Biafran War, oil, environment and politics in Nigeria. We'll discuss later. Now, in Nigeria, Kwame Nkrumah, Herbert Macaulay and Nnamdi Azikiwe, Ken Saro-Wiwa. So this is the total outlook of the 15th unit. In this unit we have to discuss about Vietnam in this part. So enter it. This is Vietnam. Observe in map. This is from Google map. We are observing from the Google map. So it is an Asian country. Vietnam is an Asian country. ఏషియాలో ఒక దేశం వియత్నాం. మన భారతదేశానికి తూర్పున ఉన్నది. బాగా గమనించండి, భారతదేశం కూడా గమనించవచ్చు. కాంబోడియా, థాయిలాండ్, లావోస్, చైనా ఈ దేశాలకు సరిహద్దు దేశంగా ఉన్నటువంటి ఈ వియత్నాంలో ఏం జరిగింది అనేటటువంటిది మనం ఇప్పుడు నేర్చుకుందాం. వియత్నాం అగైనెస్ట్ టు కాలనైజర్స్ ద కలోనియల్ ఎక్స్పీరియన్స్. రెండు వలస పాలిత దేశాలతో వారు పోరాడినటువంటి విధానాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. So he is Vietnam emperor. Vietnamese emperor. In mid-19th century, Vietnam came under the direct rule of the French, who retained a puppet Vietnamese emperor. అంటే వియత్నాం పాలకుడుగా ఉన్నటువంటి ఆ రాజుని ఫ్రెంచి వారు ఒక కీలుబొమ్మలాగా చేసుకొని వియత్నాంని ఆక్రమించుకోవడం జరిగింది 1850ల తర్వాత. సో ఇప్పుడు ఫ్రాన్స్ను చూస్తున్నాం. ఫ్రాన్స్, it is located in Europe. This is Vietnam. From France they came to Vietnam and they occupied. They made the Vietnamese emperor as a puppet and they started their rule. Exports, landlordism and peasants. The French were keen to develop Vietnam as an exporter of rice. The French rulers decided to export rice from Vietnam. Vietnam is very suitable to cultivate paddy, that is rice. వరిని పండించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. That's why they decided to encourage. They followed, they adopted a threefold strategy. వాళ్ళు ఒక రకమైనటువంటి పద్ధతిని అనుసరించారు. అవి ఏంటి అంటే ఇంప్రూవింగ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, ఎగ్జాంపుల్ కెనాల్స్, వాటర్ సప్లై, లైక్ దట్. ఎంకరేజింగ్ ల్యాండ్లార్డ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ ఫెసిలిటేటింగ్ మార్కెటింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, ఎగ్జాంపుల్ ప్యాడీ, రబ్బర్. అంటే ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు వియత్నాంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి అని అనుకోవడంలో ఉద్దేశం ఏంటి అంటే వరిని వారు ఎక్కువగా ఉత్పత్తి చేయించడం, వాటిని ఎగుమతి చేయడం వారి యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకు గాను వీరు ఏం చేశారు, నీటిపారుదల సౌకర్యాలను అభివృద్ధి చేశారు. అందులో భాగంగా కాలువలు తవ్వారు, నీటిపారుదల సౌకర్యాలని ఏర్పాటు చేయించారు. అదేవిధంగా ల్యాండ్ లార్డ్స్ని, భూస్వాముల్ని ఎంకరేజ్ చేశారు. అదేవిధంగా మార్కెట్ ఫెసిలిటీస్ని, అది పర్టికులర్గా ప్యాడీ, వరి మరియు రబ్బర్కు మార్కెటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ద ఫ్రెంచ్ బిగాన్ బై బిల్డింగ్ కెనాల్స్ ఇన్ ద మెకాంగ్ డెల్టా
to increase cultivation. That's why in the Mekong Delta, this is Mekong Delta, see in the right side, this is Mekong Delta. Mekong Delta was formed by Mekong River. Mekong River is the major river in Vietnam. మెకాంగ్ అనే నది వల్ల ఏర్పడినటువంటిదే మెకాంగ్ డెల్టా. మనం లెఫ్ట్ సైడ్లో మెకాంగ్ డెల్టా ఏరియాలో ఉన్నటువంటి పిక్చర్స్ యూ కెన్ అబ్జర్వ్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ ద రియల్ పిక్చర్స్, యూ కెన్ అబ్జర్వ్ ద మెకాంగ్ డెల్టా ఇన్ ద రైట్ సైడ్. So this Mekong Delta was very suitable to cultivate paddy. That's why they constructed so many canals and dams to encourage paddy cultivation. వరిని ఎక్కువగా ఉత్పత్తి చేయడం కోసం వాళ్ళు ఆ విధంగా చేశారు. వియత్నాం exported 2/3 of its rice production in the year by 1931. Vietnam had become the third largest exporter of rice in the world. ప్రపంచంలో 3వ వరిని ఎగుమతి చేసే పెద్ద దేశంగా వియత్నాం అవతరించేలా ఫ్రాన్స్ అనేక రకాల చర్యలు తీసుకోవడం, వరి ఉత్పత్తికి వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. ద ఫ్రెంచ్ డెవలప్డ్ రోడ్స్ అండ్ రైల్వేస్. దే స్టార్టెడ్ ట్రాన్స్ ఇండో చైనా రైల్ నెట్వర్క్. It would link the northern and southern parts of Vietnam and China. See here, in Vietnam, the French decided to develop roads and railways also, like in India. మనకు కూడా భారతదేశంలో కూడా బ్రిటిష్ వారు వేసినటువంటి రైల్వేస్ కానివ్వండి, రోడ్వేస్ కానివ్వండి, అదేవిధంగా వాటర్ వేస్, ఇవన్నీ కూడా బ్రిటిష్ వారి యొక్క దోపిడీ విధానానికి సహకరించాయి. అదేవిధంగా వియత్నాంలో ఫ్రెంచ్ వారు అక్కడ ఉన్నటువంటి రిసోర్స్ని వేరే దేశాలకు పంపించడం కోసం ఈ రోడ్స్ని బాగా డెవలప్ చేయడం జరిగింది. అండ్ సి హియర్, దిస్ ఈజ్ ట్రాన్స్ ఇండో చైనా రైల్ నెట్వర్క్. వియత్నాం సదరన్ పార్ట్ నుంచి నార్థరన్ పార్ట్కి, అదేవిధంగా చైనాకు, మిగిలినటువంటి దేశాలకు లింక్ కుదిరేలా దే ప్లాన్డ్ ట్రాన్స్ ఇండో China rail network in Vietnam. So this is developed by the French government in Vietnam. So they encouraged, we have discussed earlier, they encouraged landlordism also. That's why they spreaded it. And they encouraged bonded labor, vetti chakri, బానిసత్వం, బలవంతంగా పని చేయించుకోవడం అనేటటువంటిది వారు వియత్నాంలో అనుసరించినటువంటి స్ట్రాటజీ. అండ్ ఆ బానిసల్ని రబ్బర్ ప్లాంటేషన్స్ అండ్ ప్యాడీ కల్టివేషన్ ఇన్ దట్ ఏరియాస్, ద laborers, forced labor, bonded labor was forced to do works. And they encouraged landlordism also. The system whereby land is owned by landlords to whom tenants pay a fixed rent that is called landlordism. అంటే ఎక్కువ భూమి భూస్వాముల చేతిలో ఉంటుంది, వారి దగ్గర కూలీలుగా పనిచేయడానికి చాలామందిని వారు బలవంతంగా పని చేయించుకుంటూ ఉంటారు. అలాంటి వ్యవస్థని వాళ్ళు అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. సో దీస్ పీపుల్ ఆర్ ఫోర్స్డ్ టు డూ వర్క్ అగైనెస్ట్ దర్ విల్. వారికి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళు తప్పనిసరిగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అండర్ ద థ్రెట్ ఆఫ్ సమ్ ఫామ్ పనిష్మెంట్. అట్లా ఇష్టం లేదు పని చేయనంటే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళని బలవంతంగా కొట్టి వాళ్ళకు శిక్షలు విధించి అలా పనులు చేయించుకునేటటువంటి వారు, దట్ ఈస్ కాల్డ్ ఫోర్స్డ్ లేబర్. ఇక్కడ see here, this is rubber plantation. In the rubber plantation also the forced labor was forced to do work without payment, without sufficient accommodation and sufficient wage, sufficient circumstances. వారికి సరిపోయేటటువంటి సౌకర్యాలు ఎలాంటివి సమకూర్చకుండా వారి దగ్గర పని చేయించుకోవడం బలవంతంగా. సో Vietnamese peasants became entrenched in a cycle of debt. That means సో అక్కడ ఉన్నటువంటి కూలీలు, చిన్న రైతాంగం, పేద ప్రజలు
అప్పుల్లో కూరుకుపోయారు. ఎందుకు? వాళ్ళు దే హ్యావ్ టు పే ట్యాక్సెస్ టు ద ల్యాండ్ లార్డ్స్ అండ్ ద రూలర్స్, ఫ్రెంచ్ రూలర్స్. సో లోకల్ ల్యాండ్ లార్డ్స్కి ట్యాక్స్ పే చేయాలి, అదేవిధంగా ఫ్రెంచ్ ప్రజలకి, ఫ్రెంచ్ రూలర్స్కి ట్యాక్స్ పే చేయాలి. నెక్స్ట్ దే హ్యావ్ టు పే హై ఇంట్రెస్ట్స్, high rents to the lands. So that's why all total land was in the hands of French and the landlords only. సో వియత్నాంలో ఉన్నటువంటి పేద ప్రజలు, సామాన్య ప్రజలు అప్పుల్లో కూరుకుపోవడం జరిగింది. See here in Annam, 53% of families were completely landless. అన్నం అనేటటువంటి ఏరియా మనం గమనించినట్లయితే ఇక్కడ పసుపు రంగులో ఉన్నది చూడండి. ఈ పసుపు రంగులో ఉన్నటువంటి ఏరియాలో అన్నం అంటారు. ఇక్కడ 53% ఆఫ్ ఫ్యామిలీస్ హ్యావ్ నో ఈవెన్ ఏ సింగిల్ ఇంచ్ ఆఫ్ ల్యాండ్. ఒక్క అంగుళం కూడా భూమి లేనటువంటి ప్రజలు 53% మంది ఉన్నారంటే ఆలోచించండి అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అనేటటువంటి. సో దే రిమైండ్ యాజ్ పీజెంట్స్, వాళ్ళు కూలీలుగా, బానిసలుగా మిగిలిపోవడం జరిగింది 53% మంది ప్రజలు అన్నంలో. అదేవిధంగా దిస్ ఈజ్ ఈ సినారియో ఇన్ ద ఇయర్ 1938. సో ఇన్ టోన్కిన్, see here, this is Tonkin. In this area 58% of landless people are living in Tonkin. In Cochinchina 79% of families were without land. See, this is the situation in Vietnam in the year, during the years 1930 to 1940. So majority of families that owned land were close to starvation in the 1930s. సో అక్కడ ప్రజలు లేనటువంటి వాళ్ళు ఆకలితో అలమటించిపోయారు. దే హ్యావ్ నో ఫుడ్, దే హ్యావ్ నో ప్రాపర్ salaries, proper wage, they have no proper accommodation. That's why they faced food shortage. So see here, this is the situation in the 1930s in Vietnam. So because of the ఫ్రెంచ్ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, పాలనాపరమైనటువంటి నిర్ణయాల వల్ల ఇలాంటి సిచ్యుయేషన్ వియత్నాంలో ఎదుర్కోవడం జరిగింది. సో the Great Depression of 1930s had profound impact on Vietnam also. So the about this Great Depression we have already learned in 14th chapter, Great Depression. So during the Great Depression the world faced a great crisis. So during this crisis so many people, they lost their jobs, so many industries were closed, agricultural production was decreased. So one type of great crisis was faced by the world. ప్రపంచం అంతా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం జరిగింది 1929 to 1939. So during this time in France people, they said like that, that is the civilizing mission. That means European countries were civilized well, the African and Asian countries were not civilized. It was said by the European countries. France also followed this civilizing mission, white man's burden. It is also known as white man's burden, తెల్ల జాతి బాధ్యత. అంటే నల్లవారుగా ఉన్నటువంటి ఆఫ్రికన్ అండ్ ఏషియన్ ప్రజలను నాగరికులుగా చేయడం అనేటటువంటిది మా బాధ్యత. దట్స్ వై వీ కేమ్ హియర్, నాట్ ఫర్ రూలింగ్ యూ. మిమ్మల్ని పరిపాలించడం కోసం కాదు మేము ఇక్కడికి వచ్చింది, మిమ్మల్ని నాగరికులుగా చేయడానికి వచ్చాం, మిమ్మల్ని పరిపాలించి మిమ్మల్ని బాగుపరచడానికి వచ్చామని. దట్ ఈస్ కాల్డ్ ద సివిలైజింగ్ మిషన్. సో దిస్ ఈస్ ద థియరీ సెట్ బై ద యూరోపియన్ కంట్రీస్. The French colonizers were convinced that the people of colony
were uncivilized, and the objective of their rule was to bring the benefits of modern civilization. So that's why the European countries like France, Britain, Netherlands, Denmark, like the Portugal, so they said like this, that is called white man's burden or civilizing mission. అంటే ఆఫ్రికా ప్రజలు, అదేవిధంగా ఏషియన్ కంట్రీస్లో ఉన్నటువంటి ప్రజలు వారికి నాగరికతను నేర్పడం కోసమే వారు భారతదేశానికి అదేవిధంగా వియత్నాంకి వచ్చారని చెప్పుకోవడం, వారిని సమర్థించుకోవడం జరిగిందనమాట. సో హియర్ ఇన్ వియత్నాం ద ఫ్రెంచ్ నీడెడ్ టు ఎడ్యుకేటెడ్ లోకల్ లేబర్. దే నీడ్ సమ్ లేబర్, సమ్ అంటే కొన్ని ఉద్యోగాలు చేయడానికి వారికి చదువుకున్న వారు అవసరమయ్యారు. బట్ దే ఫియర్డ్ దట్ ఎడ్యుకేషన్ మైట్ క్రియేట్ ప్రాబ్లమ్స్ ఆల్సో. అక్కడ ఫ్రెంచ్ వాళ్ళు అంటే వియత్నామీస్ చదువుకున్నట్లయితే, అన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే మన మీద ఏదో ఒక రోజు తిరుగుబడతారు, మన ఉద్యోగాలను వాళ్ళు లాగేసుకుంటారు అనేటటువంటి భయం కూడా ఫ్రెంచ్ వాళ్ళల్లో ఉండేది. వన్స్ ఎడ్యుకేటెడ్ the Vietnamese may begin to question colonial domination. Yes, anyone, మన ఇండియాలో కూడా ఆఫ్టర్ 1880s మన ఇండియాలో ఎక్కువగా జాతీయోద్యమం బలపడడానికి కారణం కూడా అది. అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ పెరిగారు కాబట్టి క్వశ్చన్ చేయడం కూడా పెరిగింది. అదేవిధంగా వియత్నాంలో చదువుకున్నట్లయితే దే మే క్వశ్చన్ ద కలోనియల్ డామినేషన్, దే మే క్వశ్చన్ ద ఫ్రెంచ్ రూల్. Thus the French citizens began fearing. అందువల్ల వాళ్ళు భయపడడం ప్రారంభించారు. దే మైట్ లాస్ దేర్ జాబ్స్, అంటే అక్కడ చేస్తున్నటువంటి టీచర్స్గా, షాప్ కీపర్స్గా, పోలీస్మెన్గా ఉన్నటువంటి ఫ్రెంచ్ పీపుల్ మే లాస్. ఎందుకంటే ఆ జాబ్స్లోకి వియత్నాం పీపుల్ వస్తారు కాబట్టి వారు ఉద్యోగాలు కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి so they might lose their jobs as teachers, shopkeepers, policemen, like that jobs. Vietnamese language was taught in the primary level. In the primary schools they introduced only Vietnamese language. ఎందుకు విదేశాల్లో ఉన్నటువంటి లాంగ్వేజెస్ ఇంగ్లీషు, ఫ్రెంచ్ ఇవి నేర్చుకున్నట్లయితే దే మే అక్వైర్ నాలెడ్జ్ అండ్ దే మే క్వశ్చన్. దట్స్ వై they decided to introduce only Vietnamese language in the primary level. At higher level education they may introduce the French, English and other languages, and they introduced like this. School textbooks glorified the French and justified colonial rule also. So they already said white man's burden, the civilizing mission. The theories of civilizing mission was introduced in the school textbooks in Vietnam by the French వాళ్ళు తయారు చేసినటువంటి సిలబస్లో ఫ్రెంచ్ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వియత్నామీయుల్ని పరిపాలించడానికే వచ్చారు అనేటటువంటి విషయాల్ని ఫ్రెంచ్ వాళ్ళని ఉన్నతులుగా చేస్తూ అందులో చూపించడం జరిగింది. Teachers and students did not blindly follow the curriculum given by the French. ఇక్కడ ఏదైతే ఫ్రెంచ్ వాళ్ళు టెక్స్ట్ బుక్స్లో ప్రింట్ చేశారో వాటిని స్టూడెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి పూర్తిగా గుడ్డిగా దాన్ని ఫాలో కాకుండా వారు బాహాటంగా ఒక్కొక్కసారి, రహస్యంగా ఒక్కొక్కసారి ఫ్రెంచ్ వాళ్ళ యొక్క రూల్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. సో దే క్వశ్చన్డ్ ద colonial rule of French in Vietnam. In early 20th century, Vietnamese students went to Japan to acquire modern education. So many students, they went to Japan to acquire knowledge, and later they went to China, they went to France, and they went to USSR, like that countries. They acquired knowledge, they educated well, and now they may question. By the 1920s, students were forming various political parties such as the Party of Young Annam and publishing nationalist journals such as the Annamese Students. See here, that is the young Ho Chi Minh. You can identify him.
So students, by the youngsters, by the students, by the educators, they started questioning and they established parties. చదువుకున్న వాళ్ళందరూ ఏం చేశారంటే ప్రభుత్వాన్ని, అక్కడ పరిపాలించేటటువంటి ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం యంగ్ అన్నాం పార్టీ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ప్రజల్ని ఉత్తేజపరచడం కోసం దే స్టార్టెడ్ జర్నల్స్, అంటే ప్రింట్ చేయడం, బుక్స్ వేయడం, పత్రికలు నడపడం లాంటివి చేశారు. అందులో ద అన్నామీస్ స్టూడెంట్ అనేటటువంటిది ప్రముఖమైంది. The students fought against the colonial government's efforts to prevent the Vietnamese from qualifying for white collar jobs also. So lower cadre jobs ఏ కాకుండా మాకు వైట్ కాలర్ జాబ్స్ కూడా కావాలి అని డిమాండ్ చేయడం జరిగింది. వియత్నాం స్టూడెంట్స్ అందరూ కూడా ఫ్రెంచ్ వారి మీద తిరుగుబాటు చేయడం జరిగింది. వియత్నామీస్ స్టూడెంట్స్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ వర్, సో చదువుకున్న వాళ్ళందరూ వియత్నాంలో ఫ్రెంచ్ వారి మీద తిరుగుబాటు చేసి వాళ్ళు కొన్ని డిమాండ్స్ని ఫ్రెంచ్ వారి ముందు ఉంచారు. ఫస్ట్ డిమాండ్, టు డ్రైవ్ అవుట్ ద ఫ్రెంచ్ ఫ్రమ్ వియత్నాం. సో ఫ్రెంచ్ వాళ్ళు అనుకున్నట్టే జరిగింది. దే ఫియర్డ్ ఇన్ ద ఎర్లియర్ స్టేజ్, పాఠశాలలు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడే వాళ్ళు భయపడ్డారు, చదువుకుంటే వీరంతా తిరుగుబాటు చేస్తారు అని. సో అలాగే జరిగింది. చదువుకున్న వాళ్ళంతా పార్టీలు ఏర్పాటు చేయడం, ప్రజలను ఉత్తేజపరచడం, అదేవిధంగా పత్రికలను నడపడం, వారు డిమాండ్స్ కూడా వీరి ముందు ఉంచడం జరిగింది. ఫస్ట్ డిమాండ్, టు డ్రైవ్ అవుట్ ద ఫ్రెంచ్ ఫ్రమ్ వియత్నాం, వియత్నాం నుంచి ఫ్రెంచ్ వాళ్ళని తరిమివేయడం. ఓవర్త్రో ద పప్పెట్ ఎంపరర్, కీలుబొమ్మలాగా ఉన్నటువంటి ఎంపరర్ని, అతన్ని కూడా తొలగించడం. రీఎస్టాబ్లిష్ ద యంగ్యుయాన్ డైనాసిటీ, యంగ్యుయాన్ డైనాసిటీని, అంటే యంగ్యుయాన్ డైనాసిటీని కూలదోసి ఫ్రెంచ్ వారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఆ యంగ్యుయాన్ డైనాసిటీని మళ్ళీ తిరిగి వారి యొక్క అధికారాన్ని నిలబెట్టడం అనేటటువంటిది వీరి యొక్క ఆబ్జెక్టివ్స్, స్టూడెంట్స్ ప్రధాన ఉద్దేశాలుగా ఇది యంగ్యుయాన్ డైనాసిటీ, ఆ రాజులు. ఎమర్జెన్స్ ఆఫ్ వియత్నామీస్ నేషనలిజం. సో see here we can observe Ho Chi Minh. After the Republican Revolution of Sun Yat-sen in China, the Vietnamese too were inspired about new political ideas. So see here you can identify him. He belongs to China. He is Sun Yat-sen. సన్ యట్-సెన్ విధానాలు, చైనాలో జరిపినటువంటి ఉద్యమాలను వియత్నాం వారు గమనించి అలాంటి పందాన్ని మనం కూడా అనుసరించాలి అనేటటువంటి ఉద్దేశంతో in February 1930 Ho Chi Minh brought together nationalist groups to establish Vietnamese Communist Party. He established Nationalist Communist Party, Vietnamese Communist Party. It was established by Ho Chi Minh. He was the great leader in Vietnam. It later renamed as the Indo-Chinese Communist Party. సో ఈ విధంగా 1930 నాటికి వియత్నాంలో ఉన్నటువంటి జాతీయవాద ఉద్యమాలు నడిపేటటువంటి పార్టీలన్నింటినీ ఏకం చేసి వియత్నామీస్ కమ్యూనిస్ట్ పార్టీ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత దీన్నే ఇండో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అని పేరు మార్చడం కూడా జరిగింది. వియత్నాంలో జరిగినటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ఇన్ 1940 జపాన్ ఆక్యుపైడ్ వియత్నాం. ఇప్పుడు మనం 1940 అంటేనే యూ హ్యావ్ టు రీకలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ 1940s. వాట్ ఆర్ ద ఇన్సిడెంట్స్ వర్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. యూ కెన్ సే దట్ ఈస్ Second World War. Second World War was seriously occurring throughout the world. All the countries, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు దాదాపు ఇందులో పార్టిసిపేట్ చేసి యుద్ధాలు చేస్తున్నాయి. జపాన్ సామ్రాజ్యవాద కాంక్షలో భాగంగా ఏం చేసిందంటే
ఈ ఆసియాలో ఉన్నటువంటి ప్రాంతాలని ఈ ప్రాంతాలనంతా ఆక్రమించడానికి ఉపక్రమించింది. జపాన్ ఆక్యుపైడ్ some of the Asian countries and it also occupied Vietnam in 1940. So Vietnam already occupied by the France and now it is occupied by the Japan. Japan occupied Vietnam. So see this area. This area is totally under the control of Japan. In the year 1942, this total area was under the control of Japan. Japan occupied this area. ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా జపాన్ తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది 1942 నాటికి. 1942 నాటికి జర్మనీ చాలా ప్రాంతాలను ఆక్రమించి ఉంది. జర్మనీ బాగా యుద్ధంలో ముందుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అప్పటి వరకు. సో అప్పుడు ఫ్రెంచ్ వారు ఇక్కడ తమ ప్రభావాన్ని కోల్పోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో జపాన్ ఈ ప్రాంతాలనంతా కూడా ఆక్రమించడం జరిగింది. The League for the Independence of Vietnam came to be known as Viet Minh. వియత్నాం స్వాతంత్ర్యం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఆ సమితిని వియత్ మిన్ అని పిలిచారు. ఈ వియత్ మిన్ అక్కడ ఉన్నటువంటి అన్ని గ్రూపుల్ని ఏకం చేసుకొని వియత్ మిన్ ఫాట్ ద జపనీస్ ఆక్యుపేషన్ అండ్ రీక్యాప్చర్డ్ హనాయ్ ఇన్ సెప్టెంబర్ 1945. సెప్టెంబర్ 1945 వరకు జపాన్తో పోరాడి జపాన్తో యుద్ధం చేసి హనోయ్ని ఆక్రమించడం జరిగింది. హనోయ్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ Vietnam. So see this is Hanoi located in the northern side. See, watch it, Hanoi. So in the left side Hanoi pictures, you can watch it. That is Hanoi. So it was captured by Viet Minh in the year 1945 from the Japan. In 1945, the Democratic Republic of Vietnam was formed and Ho Chi Minh became the chairman of the Democratic Republic of Vietnam. వియత్నాంలో డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేటటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా హో చి మిన్ నియమించబడడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం రేపు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒక్కసారి మనం ఏం నేర్చుకున్నాం అనేటటువంటి విషయాల్ని మనం కొంత స్పీడ్గా ఒక్కసారి గమనించండి. So Vietnam is an Asian country. It was occupied by the France and they encouraged paddy cultivation. Vietnam was the third largest exported country and they developed roads and railways. They encouraged landlordism and forced labor. Forced labor was have to work in the rubber plantation and paddy, and common people are in the debits. They have to pay taxes and they faced starvation. Vietnam faced Great Depression effects also. French people they said civilizing mission, the white man's burden. French people established schools. They introduced Vietnamese language and French also. Somebody they started to went to other countries and they studied well, like Japan, China, France and USSR, and they started to question. They established Young Annam parties. Like that they demanded white collar jobs
and their main demand is to drive out the French from Vietnam, overthrow the puppet emperor, and re-establish the Yuan dynasty. That's why they started fight against the France. During this time, Japan also occupied Vietnam in the year 1940, and they have to fight the Vietnam people. So Viet Minh fight against Japan and recaptured Hanoi in 1945. So in the year 1945, the Democratic Republic of Vietnam was formed by the Ho Chi Minh. So up to Ho Chi Minh 1945 we have discussed. Now answer the questions in the chat box. Which country ruled Vietnam? Vietnam ni పరిపాలించిన దేశం ఏది? Answer? Very good, France. In which delta the French began by building canals in Vietnam? In which delta? I have already told you. Yes, that is Mekong Delta. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు క్లాస్ వర్క్లో నోట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీకు చదువుకోవడానికి కూడా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మేము ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొత్తం నోట్స్ కూడా నెక్స్ట్ లింక్లో ఇవ్వడం జరుగుతుంది, దయచేసి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ఈ క్లాస్ వర్క్స్ నోట్ చేసుకొని మీ క్లాస్ టీచర్స్కి మీరు ప్రతి సోమవారం లేదా గురువారం స్కూల్కి నోట్స్లు మీరు కాకుండా మీ పెద్దల ద్వారా పంపించి కరెక్షన్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను మీకు. నేమ్ ద లేబర్ వైడ్లీ యూజ్డ్ బై ద ఫ్రెంచ్ ఇన్ ద రబ్బర్ ప్లాంటేషన్స్ ఇన్ వియత్నాం. వియత్నాంలో వాళ్ళు ఎలాంటి కార్మికులను ఎక్కువగా ఉపయోగించుకోవడం జరిగింది? ఎస్, దట్ ఈస్ బాండెడ్ లేబర్, ఫోర్స్డ్ లేబర్. అబ్జర్వ్ దిస్ పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ఐడెంటిఫై వన్ ఏషియన్ కాలనీ ఆఫ్ బ్రిటన్. బ్రిటన్కి చెందినటువంటి ఏషియన్ కాలనీ ఏది? యూ కెన్ సే, దట్ ఈస్ యూ కెన్ సే ఇండియా, పాకిస్తాన్, Bangladesh, Sri Lanka, Myanmar, like that. Next, name the nationalist journal which was published by the students in Vietnam. The Annamese Student. Who brought together nationalist groups to establish the Vietnamese Communist Party in February 1930? Come on, tell me the answer. Yes, that is the right answer. Ho Chi Minh. Observe the picture. Whose colony was Australia? Australia ఎవరు చేత పరిపాలించబడింది? ఆ కలర్ని మనం యూరోపియన్ కంట్రీస్లో ఐడెంటిఫై చేయాలి. ఎస్, దట్ ఈస్ ఆన్సర్ బ్రిటన్. వెరీ గుడ్. చాలామంది పిల్లలు చాలా చక్కగా ఆన్సర్స్ చేస్తున్నారు లైవ్ చాట్లో. కొంతమంది పిల్లలు హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యూ అని ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తున్నారు. అలాంటివి మానేయండి దయచేసి. ఇది ఒక యజ్ఞంలాగా ఎంతమంది దీనికోసం కష్టపడి ఏపీ సోషల్ ఫోరం తరఫున ఇలాంటి క్లాసులు నిర్వహిస్తున్నాము. దయచేసి ఆ కష్టాన్ని వృధా పోనీయకుండా మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. హౌ ద వియత్నామీస్ కమ్యూనిస్ట్ పార్టీ రీనేమ్డ్? ఎస్, ఐ హ్యావ్ ఆల్రెడీ told you, the Indo-Chinese Communist Party. Yes. Who occupied Vietnam? వియత్నాంని ఎవరు ఆక్యుపై చేసుకున్నారు 1940లో? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలామంది పిల్లలు చక్కగా ఆన్సర్ చేస్తున్నారు. సో మెనీ స్టూడెంట్స్ ఆర్ ఆన్సరింగ్. వెరీ గుడ్, వెరీ నైస్. దట్ ఈస్ జపాన్. The League for the Independence of Vietnam came to be known as, I have already told you, that is Viet Minh. Name the train network which would link the northern and southern parts of Vietnam and China also. Come on, type it in live chat. Yes, very good, very good. The Trans-Indochina Rail Network. Who became chairman in 1945 after the formation of the Democratic Republic of Vietnam? Ho Chi Minh. Name the political party formed by the students in the 1920s. Come on,
Type it. Very good. Engnom. In which continent France is located? France is located in Europe. Vietnam is located in Asia. Name the major river in Vietnam. వియత్నాంలో ఉన్నటువంటి ప్రధాన నది ఏది? మెకాంగ్. సో వన్ మార్క్ క్వశ్చన్. విచ్ స్ట్రాటజీ అడాప్టెడ్ బై ద ఫ్రెంచ్ ఇన్ వియత్నాం? వియత్నాంలో ఫ్రెంచ్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నటువంటి స్ట్రాటజీ ఏంటి? వాళ్ళు 3-fold స్ట్రాటజీని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ ద ఇంప్రూవింగ్ ఇరిగేషన్ నెట్వర్క్ అండ్ ఎంకరేజింగ్ ల్యాండ్ లార్డ్స్, facilitating the market of agricultural produce. We have already discussed these things. So these questions you have to write in your classwork. These are all important questions. వీటిని చూసి మీరు మళ్ళీ కూడా రీప్లే చేసుకొని యూట్యూబ్ నందు ఈ వీటికి క్వశ్చన్ ఆన్సర్ని మీరు నోట్ చేయాలి క్లాస్ వర్క్లో. హూ రూల్డ్ వియత్నాం ఇన్ ద మిడ్ 19th century? You can say it simply as French. Next, define the term landlordism. The system whereby land is owned by landlords to whom the tenants pay a fixed rent is known as landlordism. ఇది మన భారతదేశంలో కూడా ఈ భూస్వామ్య విధానం అనేటటువంటిది ఉండేది. భూములు వారి చేతిలో ఉంటే చిన్న రైతులు, కూలీ రైతులు ల్యాండ్ లార్డ్స్ దగ్గర, భూస్వాముల దగ్గర భూమిని కౌలుకు తీసుకొని వారికి కౌలు చెల్లించి వీరు పంటలు పండించుకునేవారు. కౌలు అంటే భూమికి చెల్లించే రెంట్. డిఫైన్ ద టర్మ్ ఫోర్స్డ్ లేబర్. పీపుల్ ఆర్ ఫోర్స్డ్ టు డూ వర్క్ అగైనెస్ట్ దేర్ విల్ అండర్ ద థ్రెట్ ఆఫ్ సమ్ ఫార్మ్ పనిష్మెంట్. Without their will and wish they have to work. That is known as forced labor, bonded labor. The system of forced labor was introduced by the French and European countries. They captured so many people from African countries and వాళ్ళని యూరోపియన్ కంట్రీస్కి తీసుకెళ్ళి బానిసలుగా ట్రీట్ చేసి వాళ్ళకి ఎలాంటి హక్కులు లేకుండా వారికి అనేక శిక్షలు విధిస్తూ వారి దగ్గర అనేక పనులు చేయించుకున్నటువంటి రోజులు ఒకప్పుడు ఉండేవి. సో మ్యాపింగ్ స్కిల్స్. అబ్జర్వ్ దిస్ మ్యాప్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఐడెంటిఫై ద కంట్రీ విచ్ ఈజ్ షోన్ ఇన్ ద మ్యాప్. ఈ కంట్రీ ఏంటి, ఏది? టైప్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వియత్నాం. నేమ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ కంట్రీ. ఈ దేశానికి రాజధాని ఏది? ఈ దేశానికి రాజధాని మనం ఈ ఏరియాలో ఇంతకుముందు చూపించాను నేను. దట్ ఈస్ హనోయి. విచ్ కంట్రీ కాలనైజ్డ్ వియత్నాం? దట్ ఈస్ ఫ్రాన్స్. ఫ్రెంచ్ పీపుల్. ఇన్ విచ్ కాంటినెంట్ వియత్నాం ఈస్ లొకేటెడ్? ఏషియా. Observe the map and identify the countries. సో ఇది మీరు ఒక ఎంటీ మ్యాప్ తీసుకొని ఫ్రాన్స్, వియత్నాం, జపాన్, చైనా, రష్యా, అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, నైజీరియా ఈ దేశాలని గుర్తించండి. ఇది కూడా మీకు హోంవర్క్ కింద మ్యాప్ పాయింటింగ్కి, మ్యాపింగ్ స్కిల్ కింద ఉపయోగపడుతుంది. ఈరోజు సెషన్ని మనం ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ రేపటి సెషన్లో మిగిలినటువంటి పార్ట్ వియత్నాంకి సంబంధించింది డిస్కస్ చేద్దాం. సో మీరందరూ దయచేసి ఇండ్ల నుంచి బయటకు రాకుండా కరోనా నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం, అదేవిధంగా మిగిలినటువంటి మీ స్నేహితుల్ని, బంధువుల్ని, పక్కింటి వాళ్ళని కూడా కాపాడడం. చాలామంది నేను గమనిస్తున్నాను మాస్క్ లేకుండా బయటకు వెళ్తున్నారు. దయచేసి అలాంటి ప్రయత్నాలు చేయొద్దండి ఎవరు. నేను మిమ్మల్ని పర్టికులర్గా కోరేది ఏంటంటే 6 అడుగుల దూరంలోనే ఉండండి. ఎవరికి అంత దగ్గరగా వెళ్ళొద్దండి. మాస్క్ ధరించండి.
ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. సోషల్ డిస్టెన్స్ కాదు, ఫిజికల్ డిస్టెన్స్ మనకి ప్రధానంగా ఇప్పుడు పాటించాల్సింది. ఫిజికల్ డిస్టెన్స్ అంటే భౌతిక దూరం. భౌతిక దూరాన్ని మనం తప్పనిసరిగా పాటించి కరోనాని జయించాలి. త్వరలో మళ్ళీ మనం అందరం సంతోషకరమైనటువంటి జీవితంలో మళ్ళీ మన పాఠశాలలో కేరింతలు, ఆటలు, స్నేహితులతో ముచ్చట్లు, ఉపాధ్యాయులతో సరదాలు, ఇలాంటివన్నీ మళ్ళీ మనం త్వరలో మనం వాటన్నిటినీ అందుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ థ్యాంక్ యూ అని అన్నారు.